హలో అండి. ఈరోజు నేను చిన్న చేపల ఇగురు చేసుకున్నాను. రండి దీని మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్, పసుపు, కొంచెం సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం. వీటిని అన్నిటిని ఆయిల్లో బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో 1 కేజీ చిన్న చేపలండి. ఇప్పుడు ఈ చేపలన్నిటిని కారంలో కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని కనీసం ½ an hour వరకు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కొంచెం సేపు వేయించుకుందాం. కనీసం 4 to 5 minutes వరకు వేయించుకోండి. 4-5 minutes తర్వాత ఇలా మూత పెట్టుకుని కొంచెం గ్యాప్ ఉంచు మళ్ళీ 4 to 5 minutes కుక్ చేసుకుందాం. 7-8 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చేపలని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కొంచెం ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ మళ్ళీ వేసుకుందాం. కొంచెం కరివేపాకు. ఇలాగ వీటిని అన్నిటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుందాం. 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, గుప్పెడు వెల్లుల్లి రేఖలు. వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ముందు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ పట్టుకుందాం. ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో కొంచెం వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని అన్నిటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని కనీసం 1 minute వరకు కుక్ చేసుకుందాం. మిగిలిన పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ని కూడా దీంట్లో పోసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న చేపలు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చేపల్ని స్లోగా ఇలాగా కలుపుకుందాం. మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. చూడండి కర్రీ దగ్గర పడ్డది కదా. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే.